हरि ओम शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। అంతర్యామి అయిన భగవంతుని ధ్యానమున సాధనము చేయువారు పరమ భాగవతులు. వారు అవలంబించు మార్గము ఇది వివరించబడినది. ఈ మార్గమున ముక్తి చెందినవాడు 100 కల్పములుగానూ మరల బంధమున పడడు. చెప్పుకున్నాం ఇంతవరకు. మనం అంతర్యామి అయిన భగవంతుని ధ్యానమున సాధనం చేయవాడు పరమ భాగవతుడు. అంతర్యామి అయిన భగవంతుడిని ధ్యానంలో సాధన చేయాల్సి అని చెప్తాడు. రూపాలు అవి మనం ధ్యానం చేస్తుంటాం కదా, ఈ రూపాలు కానీ అవి ధ్యానం చేసే కన్నా కూడా అంతర్యామైన భగవంతుడు మొత్తం అంతా ఆయనే వ్యాపించున్నట్టుగా ఒక భావన మనం చేస్తున్నప్పుడు అట్లాంటి భావన చేసే వాళ్ళని భాగవతులు పరమ భాగవతులు అని చెప్పారు. వాళ్ళు ఎన్ని కల్పాలకైనా కూడా మళ్ళీ వాళ్ళ కింద పడ్డ ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ భక్తి ముక్తి. ఓ పరీక్షణ్ మహారాజా, నీవు అడిగిన ముక్తికి 2 మార్గములు ఇచ్చిన వివరించబడినవి. ఒకటి సజ్జీవముక్తి, రెండవది క్రమముక్తి. సజ్జీవముక్తి అనగా వెంటనే మోక్షం సాధించుట. ఇది మూలబంధము, ప్రాణాయామము మొదలగు సంగమములతో కూడిన యోగ సాధనకు భక్తిని జతపరచడం వల్ల కలుగును. రెండవది క్రమముక్తి అనగా క్రమమైన మార్గమున ముక్తి పొందుట. ఇది విశ్వమయుడైన విరాట్ విగ్రహమును తొలుత ధ్యానించి వాసనల నుండి విమోచనం పొందింది. అటుపైన విష్ణుని దివ్యమూర్తిని ధ్యానము చేసి వాని అంతర్యామిత్వమును ముక్తి చెందుట. ఈ 2 మార్గములను వేదగీతలలో పూర్వం వివరించబడినవి. వేదగీత అనగా వేదమంత్రములు కానము చేయబడినవి కనుక గీతలు. పురుషోత్తమున విరాట్ విగ్రహ వర్ణనము, బహుదేవతల అంతర్యామిత్వముగా అగ్ని అనబడు పరమాత్మ సాధనమున వేదములందు చెప్పబడినది. ఈశావాస్యమునగు ఉపనిషత్తులు వేదమంత్రములోని భాగములు. వాని యందు విష్ణు సరస్వతి సూక్తముల యందును అంతర్యామిత్వ సాధనము చెప్పబడినది. ఇక్కడ మాస్టర్ చాలా మంచి పోతనామాచులు వారు ఇచ్చినటువంటి ఒక మంచి దీనికి వ్యాఖ్యానం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నీవు అడిగిన ముక్తికి 2 మార్గములు వివరించబడినవి. ఒకటి సజ్జోముక్తి, రెండవది క్రమముక్తి. ముక్తి మార్గాన్ని వెళ్ళడానికి 2 మార్గాలు మనకు సూచించారు పెద్దలు, ఋషులైనటువంటి వాళ్ళు. సజ్జీవముక్తి, క్రమముక్తి. బ్రాకెట్లో చెప్తున్నారు. సజ్జీవముక్తి అనగా వెంటనే మోక్షం సాధించుట. అంటే సజ్జీవముక్తి అంటే సాధన చేయడం మొదలు పెట్టగానే మోక్ష మార్గంలోకి వెళ్ళడం అనేది సజ్జీవముక్తి అనమాట. అంటే ఇమీడియట్ రిజల్ట్ అన్నమాట. ఇది మూలబంధము, ప్రాణాయామము మొదలగు సంగమములతో కూడిన యోగ సాధనకు భక్తిని జతపరచడం వల్ల కలుగును. ఇది అంటే ఇక్కడ ఇంకొక రహస్యం మనకి ఏంటి బయటపడుతుందంటే, ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో తర్వాత మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతవరకు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ సజ్జీవముక్తి అంటే వెంటనే మోక్షం కలిగేటటువంటి విధానం ఏదైతే ఉన్నదో, ఇది మూలబంధము, ప్రాణాయామము మొదలగు సంగమములతో కూడిన యోగ సాధనకు భక్తిని జతపరచడం వల్ల కలుగును. ఇది అంటే దీంట్లో యోగం అనేటటువంటి యోగ విద్య అనేటటువంటిది ఈ సజ్జీవముక్తిలో భాగంగా మనకి ఋషుల చేత ఇవ్వబడిందన్నమాట. అంటే క్రమంగా సజ్జీవముక్తి, క్రమముక్తి అన్నారు కదా. ఆ క్రమముక్తి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సజ్జీవముక్తి అంటే వీలైనంత వేగంగా మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి ఒక ప్రక్రియగా, ఒక విధానంగా యోగాన్ని ఋషులు మనకు అందించారు సుమారు ఇక్కడ చెప్తున్నారు. ఆ యోగంలో ఏం చెప్పారు? మూలబంధము, ప్రాణాయామము మొదలగు అంగములతో కూడిన యోగ సాధనకు భక్తిని జతపరచడం వల్ల కలుగును. అంటే మూలబంధం అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మూలబంధం అంటే అది ఒక గురువు తాలూకు సెక్షన్లో ముఖ్యంగా ఆరోగ్యం చాలా సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, తర్వాత మనలో ఉండే పంచకోశాలను ఏవైతే అంటామో అవి కొంచెం పవిత్రీకరణ చెందిన తర్వాత, యమనియమాది సాధనలు బాగా చేసిన తర్వాత, ప్రాణాయామంలో ఉండేటటువంటి కొన్ని ప్రక్రియలు చాలా సంవత్సరాల పాటు సాధన చేసిన తర్వాత, అంటే లోపల ఉండేటువంటి నాడీ మండలం కానీ, లోపల ఉండేటటువంటి రక్త ప్రసరణం కానీ, లేకపోతే హృదయ స్పందనలు కానీ, లేకపోతే విశ్వాస నిశ్వాసాలు కానీ, ఓవరాల్గా మనలో ఉండే శక్తి ప్రవాహం అనేది లోపల ఏమేమి జరుగుతూ ఉంటుందో
అది చాలా సక్రమంగా ఉండి బాడీ అండ్ మైండ్ టోటల్గా ఫిట్గా ఉన్నప్పుడు, నాడీ మండలం ఫిట్గా ఉన్నప్పుడు ఈ మూలబంధం అనే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అటయోగ సాధనలో మామూలుగా అటయోగ సాధనలో క్లాసులు పెట్టినప్పుడు సాధారణంగా వాళ్ళు ఒక 4 రోజులు ఒక 40 డేస్లో క్లాసులు పెట్టినప్పుడు మూలబంధాన్ని ప్రాక్టీస్ చేయించేస్తారు. మామూలుగా బంధాలన్నీ కొన్ని ఉంటాయి మనకి. ఎలాగైతే క్రియలు నవలి దౌతి లాంటి క్రియలు అయితే ఎలాగైతే ఉంటాయో బంధములు అని కొన్ని ఉంటాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయిస్తారు. సాంప్రదాయమైనటువంటి యోగా సంస్థల్లో యోగా ఆలయాల్లో ప్రాక్టీస్ చేయించరు. అది ఎందుకంటే ఆ బంధాలని ప్రాక్టీస్ చేసినందువల్ల కొంచెం ఆ ప్రక్రియ కష్టంగా ఉంటుంది అనేది కాదు, కానీ దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, ఈవిల్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే పొట్టలో ఎక్కువ గ్యాస్ ఫామ్ అయి ఉండకూడదు, లంగ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి, తర్వాత రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతూ ఉండాలి, జీర్ణ ప్రక్రియ చాలా సాఫీగా జరుగుతూ ఉండాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా అయిన తర్వాత అప్పుడు ఈ మూలబంధాన్ని ప్రాక్టీస్ చేయించాలి. సో మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ మూలబంధము ప్రాణాయామము మొదలగు పట్టణ సంగములతో కూడా యోగ సాధనకు భక్తిని జతపరచడం వల్ల కలుగును. సో అంచేత మూలబంధం చేయమని మనం సాధారణంగా రికమెండ్ చెయ్యం. ముఖ్యంగా మాస్టర్ సివి గారి తాలూకు యోగ మార్గాన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా అనుసరిస్తున్నారో వాళ్ళని ఎటువంటి ప్రాణాయామాలు కూడా చేయొద్దని చెప్తారు మాస్టర్ సివి గారు. సో అయితే మీరు అడగవచ్చు, మరి మీరు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 3-4 ప్రాణాయామాలు చెప్పారు కదా అని అడగవచ్చు. ప్రాణాయామాలను కూడా మనం సాధన గురించి చేసే ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి, ఆరోగ్య రీత్యా చేసేటటువంటి కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి. సో మన సంకల్పంలోనే ఈ ప్రాణాయామాలతో మనం ఏదో లోపల ఉండేటటువంటి ప్రజ్ఞల్ని మనం మేల్కొలుపుతున్నాము, లేకపోతే మరొకటి అనేటటువంటిది కాకుండా ఆరోగ్యపరంగా ఒక డాక్టర్ లాగా, అంటే ఒక న్యాచురోపతిలో భాగంగా, యోగంలో భాగంగా మన ఆరోగ్యాన్ని, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, లేకపోతే మన లంగ్స్ని స్ట్రెంథన్ చేయడం గురించి, హార్ట్ని స్ట్రెంథన్ చేయడం గురించి, ప్యూరిఫికేషన్ చేసుకోవడం గురించి కొన్ని ప్రాణాయామాలు చేసుకోవచ్చు. మరి నాకు తెలిసినంత వరకు అది తప్పని అనుకోవట్లా. అది కాకుండా ఈ బంధాలు అవి ప్రాక్టీస్ చేసి, లేదా కుంభకాలు అవి ప్రాక్టీస్ చేసి అలాంటి ప్రాక్టీసులు చేయొద్దని చెప్పి మాస్టర్ సివి గారు చెప్పారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నేను చెప్పిన ఈ ప్రాణాయామాలు ఏంటన్నట్లయితే అవి ఈ నాడీ మండలం తాలూకు శోధన, శుద్ధి జరగడం గురించి, లంగ్ తన కెపాసిటీని పెంచుకుంటే లంగ్ తను ప్యూరిఫై చేసుకోవడం గురించి, హార్ట్ మరింత ఫంక్షను అభివృద్ధి పరచుకోవడం గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది మీరు దయచేసి కలుపుకోవద్దని చెప్పి నేను మీకు వివరణ ఇస్తున్నాను. సో అంటే సజీవముక్తి అంటే ఇమీడియట్గా రిజల్ట్ కావాలి, ఇమీడియట్గా మోక్షంలోకి మనం వెళ్ళిపోవాలనుకునేటప్పుడు వాళ్ళు అటయోగ మార్గంలో వాటిల్లో ఈ మూలబంధాలు అవి కూడా మనకి ప్రాక్టీస్ చేయించారు. ప్రతిరోజు 2 పూట్ల ఉదయం సాయంకాలం 6 గంటలకు ఎవరైతే మాస్టర్ గారు ప్రేయర్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా కామన్ ఎక్స్పీరియన్స్. ఏంటి కామన్ ఎక్స్పీరియన్స్ అంటే, ఆయన ఎందుకు ప్రాణాయామాలు ప్రత్యేకంగా మీరు చేయొద్దు అని చెప్తారు మాస్టర్ సివి గారు అంటే, మనం ప్రేయర్ చేసుకుని కళ్ళు మూసుకుని ఆయనకి ఆత్మార్పణం చెంది కళ్ళు మూసుకుని కూర్చుంటున్నప్పుడు మనలో చాలా మందికి చాలా దీర్ఘమైన ఉచ్ఛ్వాసాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా దీర్ఘమైన నిశ్వాస జరుగుతూ ఉంటుంది, మనం జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏవైతే బంధాలు అంటున్నారో అంటే మూల బంధము కానీ, ఉడ్యాన బంధము కానీ, జలంధర బంధం కానీ, ఏవైతే బంధాలు అని ఇక్కడ చెప్తున్నారో అటయోగంలో మీలో చాలామందికి అనుభవం ఉంటుంది. ప్రేయర్లో అప్రయత్నంగా మనకు తెలియకుండా ఆ బంధాలు పడుతూ ఉంటాయి. అది పడుతున్నాయి కదా అని చెప్పి మనం ప్రాక్టీస్ చేయకూడదు, మన సొంతంగా మనం వాటిని ప్రాక్టీస్ చేయకూడదు. ప్రేయర్లో అప్రయత్నంగా అవి పడినప్పుడు మనం చూస్తూ ఊరుకుంటాం అంతే. మళ్ళీ మరుసటి రోజు ప్రేయర్ చేసినప్పుడు అయ్యో నేను పడింది కదా అని చెప్పి మళ్ళీ మనం ఆ బంధాన్ని మనం ప్రపోజ్ చేయకూడదు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. అది వాటంతటగా ఏవి మనకు వస్తున్నా కూడా వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అట్లాగని చెప్పి అట్లాగే జరగాలి ప్రతిరోజు అని చెప్పి ప్రపోజ్ కూడా చేయకూడదు. మాస్టర్ సివి గారి మార్గంలో ఉన్నటువంటి రహస్యం అది. సో ఈ బంధాల గురించి మనకి ఆ బంధాల పేర్లు మీకు తెలియకపోయినా, ఒకవేళ చాలామంది తెలిసి ఉండొచ్చు, ఎవరికైనా తెలియకపోయినా కూడా అప్రయత్నంగా మనకి పడుతూ ఉంటాయి. అట్లాగే మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్లో ఎందుకు ఈ మాస్టర్ సివి గారి మార్గాన్ని
ఒక ఉత్తమమైన మార్గంగా మనం పెద్దలు చెప్పారు మనకంటే, మాస్టర్ గారు లాంటి వారు చెప్పారు అంటే, యోగంలో ఏ ప్రక్రియలు అయితే మనతో ప్రాక్టీస్ చేయిస్తారో ఆ ప్రక్రియలు చాలావి మనకి, ఆ ప్రక్రియల గురించి తెలియకపోయినా కూడా ఆ ప్రక్రియలు చాలా మనకి ప్రేయర్లో జరుగుతూ ఉంటాయి. నాకైతే కొన్ని ఆసనాలు పడిపోతుంటాయి. అది పెద్ద గొప్ప విషయం అనుకోవాలండి. మనకి శరీరంలో ఏ భాగాల్లో అనారోగ్యం అనేది ఉన్నదో, ఎక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ కావాల్సి ఉన్నదో, ఎక్కడ స్టక్ అయిపోయి ఉన్నదో ఎనర్జీ అనేటటువంటిది, అవి రిలీజ్ కావడానికి, అక్కడ పట్టినటువంటి స్టక్అప్ రిలీజ్ కావడానికి, ఆ బ్లాక్ రిలీజ్ కావడానికి అక్కడికి కొంత ఫోర్స్తో ఎనర్జీ పాస్ అవ్వాల్సి వస్తుంది. పాస్ అవ్వాల్సి వచ్చినప్పుడు దాన్నే మనం వర్కింగ్స్ అని అంటాం. వర్కింగ్స్ ఏమి యోగశక్తులు ఏం కాదవి, అంటే ఆ పర్టికులర్ ఆర్గాన్ దగ్గర ఏదో మనకి ప్రాబ్లం ఉందని మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ తెలిసినందువల్ల దాన్ని ఈజ్ చేయడానికి, దాన్ని నెమ్మదిగా అక్కడి నుంచి ఎక్కడైతే అక్కడ ఆ బ్లాక్ ఉందో దాన్ని రిలీజ్ చేయడం గురించి కొన్ని రకాలైన స్పందనలు, కొన్ని రకాలైన ప్రకంపనలు పడుతూ ఉంటాయి. ఒకసారి కొన్ని రకాలైన ఆసనాలు పడుతూ ఉంటాయి. అందరికీ పడాలని రూల్ ఏమీ లేదు, పడాల్సిన అవసరం కూడా లేదు. పడకపోతే మంచిదేమో కూడా, అంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉందేమో కూడా. అందుకు మీరు ప్రపోజ్ చేసుకోవద్దు. మాస్టర్ గారు ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరన్నా చూసి వాళ్ళకి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే అదో వాళ్ళు జరిగిపోతుంది, వాళ్ళకి ఏదో చాలా గొప్ప శక్తి వాళ్ళ నుంచి ప్రవహిస్తుందని అనుకోవద్దు. వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నాయి శరీరంలో, ఆ భాగాల్లో వాళ్ళకి అనారోగ్యం ఉంది కాబట్టి. సో అంచేత వాళ్ళు ప్రపోజ్ చేసుకోకూడదు, వాళ్ళని చూసి మనం కూడా ఇమిటేట్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ భాగవతంలో మాస్టర్ శ్రీ గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, సజ్జోముక్తి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం స్పీడప్ చేసుకోవడం గురించి హఠయోగ మార్గాన్ని, ఇంకో యోగ మార్గాన్ని ప్రారంభం చేసినప్పుడు ప్రాణాయామాలతోనూ మూలబంధంతోనూ చేస్తారు సుమా అని చెప్పారు. కాబట్టి ప్రత్యేకంగా మనమే ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పొట్టుపొట్ల ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళకి అప్రయత్నంగా జరుగుతుంది సుమా అని చెప్పడం కోసం నేను మీకు చెప్పాను. దానికి భక్తిని జోడించాలని చెప్పారు మాస్టర్ గారు. ఇక్కడ బ్రాకెట్లో మాస్టర్ గారు చెప్పింది ఏంటి, ఇక్కడ కేవలం యోగ సాధనకు భక్తిని జతపరచడం వలన కలుగును. అది ఈ భక్తిని జతపరచడం అనేటటువంటిది మాస్టర్ గారు ప్రత్యేకంగా ఎప్పుడో మనం చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తావు యోగానికి భక్తిని ఎందుకు జతపరచాలో ఎందుకు చెప్తుంటారు తెలుసా? ఎవరైనా మీరు చూడండి, యోగం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ పూజలు చేసుకునే వాళ్ళ మీద, వ్రతాలు చేసుకునే వాళ్ళ మీద, యజ్ఞాలు చేసుకునే వాళ్ళ మీద వాళ్ళకి చిన్న చూపు ఉంటుంది. ఆకారాలను వీళ్ళు ధ్యానం చేస్తున్నారు, ఇక అజ్ఞానంలో వీళ్ళు ఉన్నారు, ఇక వీళ్ళు వీళ్ళని మన ఏదో ఉద్ధరించాలా, వీళ్ళేదో ఇక పాతాళంలో ఉన్నారు అనేటటువంటి ఒక భావన అనేది వాళ్ళు కలుగుతుంది. ఇది వాళ్ళు ఏదో చాలా గొప్ప యోగ స్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళకి ఒక ఫీలింగ్. అందువల్ల అది మాస్టర్ గారు భాషలో చెప్పాలంటే, అలాంటి వాళ్ళ గురించి మాస్టర్ ఏం చెప్తారు తెలుసా? ఒడియాలు ఎండబెట్టినటువంటి బట్ట అని చెప్తారంటే, ఒడియాలు ఎండబెడితే బట్ట ఏమవుతుంది? ఒడియాలు తీసేసినా కూడా ఆ బట్ట అంతా స్టిఫ్గా అయిపోయి ఉంటుంది, ఒడియాలు అంటిపోయి ఉంటుంది కదా, దాంతో పిండి. అది ఎంత మీరు ఆరబెట్టినా కూడా, ఒడియాలు ఆరబెట్టిన తర్వాత బట్ట అంతా స్టిఫ్గా అయిపోతుంది చూసారా? అట్లా అయిపోతారు, ఈ ఒడియాల్లాగా అయిపోతారు అని చెప్తుంటారు మాస్టర్ గారు. అంటే వాళ్ళని తక్కువ చేసి చెప్పడం కాదు, వాళ్ళు ఇతరులను తక్కువగా చేసి మాట్లాడతారు. కాబట్టి నిజమైన యోగ స్థితిలో ఈ తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి ఆయన ఉండడం. మొట్టమొదట అందరిలో కూడా వ్యాపించున్నటువంటిది ఒక్కటే అని చెప్పినప్పుడు, వీళ్ళలో భగవంతుడు లేడు, నాలో ఉన్నాడని చెప్పే భావన ఎందుకు వస్తుందో? రాదు కదా. అంటే వాడు యోగ స్థితిలో లేడని అర్థం. యోగ స్థితిలో ఉన్నటువంటి వాడు మనకు ఏం చెప్పారు మాస్టర్ గారు? యోగ స్థితిలో ఉన్నటువంటి వాడు తన తపశక్తి చేత, యోగి అనేటువంటి వాడు తపశక్తి చేత మొత్తం సృష్టి అంతా కూడా సర్వాంతర్యామిత్వం పొందుతాడు సుమా అని చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు యజ్ఞాలు చేసుకుంటున్నారు, వీళ్ళు పూజలు చేసుకుంటున్నారు, వీళ్ళు గొళ్ళకి వెళ్తున్నారు, వీళ్ళు నమస్కారం పెట్టుకుంటున్నారు, వాళ్ళంతకు అజ్ఞానంలో ఉన్నారనే భావన ఎందుకు కలుగుతుంది? నిజంగానే యోగ స్థితిలో ఉన్నట్లయితే కలగదు. అది అంచేత మాస్టర్ గారు ఎప్పుడు యోగం గురించి చెప్పినా, చాలా మాటలు మళ్ళీ చదువుకుంటే తెలుస్తుంది, ఎప్పుడు యోగం గురించి, యోగ సాధన గురించి చెప్పినా కూడా దానికి భక్తిని జతపరచాలి సుమా అని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎక్కడ మనం పొరపాటు పడకుండా ఉండడం గురించి అది చెప్పారు. మూలబంధము, ప్రాణాయామము మొదలగు సంగమములతో కూడిన యోగ సాధనకును భక్తిని జతపరచడం వలన కలుగును. రెండవది క్రమముక్తి. క్రమముక్తి అంటే క్రమంగా కలిగేటటువంటిది, అనగా క్రమమైన మార్గమున ముక్తి పొందుట. అంటే ఇక్కడ షార్ట్ కట్స్ ఏమీ లేవు, అంటే తొందర లేదు, హరి లేదు.
ఇది మనం క్రమం అంటే సంప్రదాయమైన బద్ధ మార్గంలో, సనాతనమైన మార్గంలో ఎక్కడా తొందర లేకుండా క్రమంగా హ్యాపీగా హాయిగా వెళ్ళటం అన్నమాట. క్రమముక్తి, క్రమమైన మార్గంలో ముక్తి పొందటం. ఇది విశ్వమయుడైన విరాట్ విగ్రహము తొలుత ధ్యానించి, ఈ మార్గం ఎలాగ ప్రారంభమవుతుంది? విశ్వమయుడైన విరాట్ విగ్రహము తొలుత ధ్యానించి, అంటే విశ్వం అంతా వ్యాపించున్నటువంటి విరాట్ విగ్రహం, విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన ధ్యానించి వాసనల నుండి విమోచనము చెంది, ఆయన ఎందుకు ధ్యానించమని చెప్పారు? ముందు వాసనల నుంచి విమోచన చెందిన తర్వాత కూడా ఆయన ధ్యానం కుదురుతుంది కాదు. ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయనే అని తెలిసినప్పుడు మాత్రమే వాసనల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. శత్రువు మిత్రువు ఉండరు కదా, మొత్తం అంతా ఆయనే ఉన్నాడు కదా. నచ్చకపోవడం అంటూ ఉండదు కదా, అంతా ఆయనే నిండి ఉన్నాడు కదా. సుఖము దుఃఖము అనేటటువంటిది ఉండదు కదా, అంతా ఆయనే ఉన్నాడు కదా. వేసవికాలము వర్షాకాలం అనే ఋతువుల భేదం ఉండదు కదా, అంతా సంవత్సర పురుషుడిగా ఆయనే అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటిది మనకు ఉండదు, అంతా అందులో వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా. ఇతరుల పైన మనకి ద్వేషము పగ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళలో కూడా ఉన్నటువంటి వాడు ఆయనే కదా. ఇతర మతాల మీద మనకి ఏ రకమైనటువంటి ద్వేషం కానీ అసూయ కానీ ఉండదు, ఎందుకంటే అన్ని మతాల్లోనూ అన్ని గ్రంథాల్లోనూ ఉన్నటువంటి వాడు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయనే కదా. అట్లాగా విరాట్ పురుషుడైన విశ్వమూర్తి, విశ్వమయుడైన విరాట్ విగ్రహంలో తొలి ధ్యానించి అంటే అర్థం ఏంటంటే, ఈ మొత్తం అంతా వ్యాపించినటువంటి వాడు, విశ్వం అంతా వ్యాపించినటువంటి వాడు విరాట్ పురుషుడే కదా అని భావన చేసినప్పుడు ఇక మిగతా భేదభావాలు రావు. అప్పుడు వాసనలో అప్రయత్నంగా ఆటోమేటిక్గా వాటంతా అవే వెళ్ళిపోతాయి. మనం సాధన చేస్తే వెళ్ళవు, అవి మళ్ళీ వస్తాయి. అది అటుపైన వాసనల నుండి విమోచన చెంది అటుపైన విష్ణుని దివ్యమూర్తిని ధ్యానం చేసి, ఆ తర్వాత విష్ణువు తాలూకు దివ్యమూర్తిని ధ్యానం చేయాలి. విరాట్ పురుషుడు వేరు విష్ణువు వేరు అంటే, విరాట్ పురుషుడు వేరు విష్ణువు వేరు. విరాట్ పురుషుడు అంటే మొత్తం వ్యాపించినటువంటి వాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరంలో మనం శ్రీభాజం లెక్చర్లో చెప్పుకుంటున్నట్టుగా ఆ స్థితికారకుడైనటువంటి వాడు విష్ణువు కదా. ఆయన అటుపైన విష్ణుని దివ్యమూర్తిని ధ్యానం చేసి, విష్ణువు తాలూకు దివ్యమూర్తి అంటే 4 శంకు చక్రాలతో, 4 భుజాలతో, 4 దిక్కులా వ్యాపించినటువంటి వాడు, మొత్తం అంతా సర్వ వ్యాపించినటువంటి వాడు ఆయన విష్ణుమూర్తిని ధ్యానం చేసి వారి సర్వాంతర్యామిత్వమును ముక్తి చెందుట. వారి సర్వాంతర్యామిత్వమున ముక్తి చెందుట. విరాట్ పురుషుడిని ధ్యానం చేయమని చెప్తున్నారు, విశ్వమంతా వ్యాపించినట్టుగా ధ్యానం చేయమంటున్నారు, వాసనల నుంచి బయటికి రమ్మంటున్నారు, విష్ణుమూర్తి తాలూకు దివ్య విగ్రహాన్ని ధ్యానం చేయమంటున్నారు. చేసిన తర్వాత వారి సర్వాంతర్యామిత్వమున ముక్తి చెందుట. ఆయన సర్వంతా వ్యాపించున్నట్టు ఉన్నాడు కాబట్టి ఆయనలో మనం ముక్తి చెందుతాం అన్నమాట. విష్ణు సహస్రనామాల తాలూకు ప్రయోజనం కూడా అదే. మనం చాలా మాటలు చెప్పుకున్నాం. అర్థంతో విష్ణు సహస్రనామాలు 1000 నామాలని అర్థంతో మనం ముందు చదువుకున్న తర్వాత విష్ణు సహస్రనామాలు చేసుకుంటే క్రమంగా ఒక్కొక్క వ్యూహంలోకి మనం అడుగు పెట్టడం కానీ, ఆ వ్యూహాలు మనలో మేల్కోవడం కానీ జరుగుతుంటుంది. మనం ఎంత అదృష్టవంతులు అన్నట్లయితే మాస్టర్ గారు చక్కగా విష్ణు సహస్రనామాలకి వ్యాఖ్యానం రాశారు. నాకు తెలిసి జగన్మోహన్ గారు కూడా విష్ణు సహస్రనామాలకి తెలుగులో వ్యాఖ్యానం రాసినట్టున్నారు. వారు ఎవరి వ్యాఖ్యానం అయినా సరే మీరు చక్కగా చదువుకోండి. ఇంగ్లీష్లో మాత్రం విష్ణు సహస్రనామాలకి వ్యాఖ్యానం మాస్టర్ గారు ఇచ్చినటువంటిది మనకు ఉన్నది. తెలుగులో జగన్మోహన్ రావు గారు రాసినట్టుగా నాకు గుర్తు, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇది చెప్తున్నారంటే సద్యోముక్తి, క్రమముక్తి అన్నమాట. సో సాధారణంగా భారతదేశంలో అంటే తెలియకుండా కూడా, అంటే విష్ణువు తాలూకు వ్యూహాలు, విష్ణుమూర్తి, విరాట్ పురుషుడు ఇలాంటివన్నీ కూడా ఏమీ తెలియకుండా కూడా సామాన్య గృహస్థులు భారతదేశంలో ఈ క్రమముక్తి మార్గాన్నే మనం వెళ్తూ ఉంటాం. క్రమముక్తి మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు సద్గురు ఎవరైనా మనకి పరిచయం అవడం కానీ, లేకపోతే ఏదైనా యోగంతో మనకి పరిచయం కావటం కానీ, యోగా ఆచార్యులతో మనకి పరిచయం అవటం కానీ, అంటే యోగా క్లాసులు చెప్పే వాళ్ళందరూ యోగాచార్యులు కాదు, మాకు గుర్తుపెట్టుకోండి. 2 నెలల్లో 3 నెలల్లో చదువుకుని, లేకపోతే ఎక్కడైనా యూనివర్సిటీ ఎక్కడ యోగా స్కూల్స్కి వెళ్ళి అక్కడ యోగంలో బాగా ట్రైనింగ్ అయ్యి అక్కడ పిహెచ్డీ చేసే వాళ్ళకి వాళ్ళ యోగులు అన్నాక అవకాశం లేదు. వాళ్ళలో కూడా యోగులు ఉండొచ్చు, అది వేరే విషయం. వాళ్ళు ఉండకూడదని రూల్ ఏం లేదు కదా. కానీ వాళ్ళు దే ఆర్ జస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, శారీరక ఆరోగ్యాన్ని బాగు చేయడం గురించి చక్కటి ఆసనాలు, ప్రాణమయ శరీరం తాలూకు ఆరోగ్యం చాలా బాగుండడం గురించి చక్కని ప్రాణాయామాలు, మానసికమైన ఆరోగ్యం, మానసికమైనటువంటి స్థితి చక్కబడడానికి కొన్ని రకాల ధ్యాన ప్రక్రియలు,
అట్లాగే కొన్ని క్రియలు చెప్తారు. ఎందుకంటే అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలే కదా మొట్టమొదటి మనకు ఉండేవి. మనోమయ కోశానికి వాళ్ళు ఎక్కువ చేయలేరు కానీ ఆ యోగా ఇన్స్ట్రక్షన్స్ తాలూకు ప్రక్రియల్లో అంటే హఠయోగం గురించి నేను చెప్తున్నాను, రాజయోగం గురించి చెప్పట్లేదు సుమా. హఠయోగ విధానంలోనే వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. రాజయోగ విధానం పట్ల ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే వాడు యోగంలోకి వాడు వెళ్ళాలి. ఆ యోగం అనేది వాళ్ళకి తెలియాలి. రాజయోగం అన్నా కూడా మళ్ళీ వాళ్ళు ప్రాణాయామాలు, ఆసనాలు, క్రియలు, బంధాలు ప్రాక్టీస్ చేసి ఏదో ఒక ధ్యానం చెప్పుకుని అదే రాజయోగం అనుకుంటారు. రాజయోగం అంటే ఏంటి అంటే మన భగవద్గీతలో 9వ అధ్యాయం మనం చదువుకోవాల్సిందే. రాజవిద్యం చదువుకోవాల్సిందే. అది అధ్యాత యోగం అనేది అని మనం వేగ్గా వాడతాం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అందుకని నీకేలేదు అపార్థం జరగకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంచేత సరైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందన్నట్లయితే అప్పుడు ఎవరన్నా ఒక మహాత్ముడు మన పరిచయం అయినప్పుడు ఒక మంత్రం మనకి ఉపదేశం చేయటం కానీ, ఒక ధ్యాన ప్రక్రియ మనకు ఉపదేశం చేయటం కానీ, ఒక ప్రాణాయామ ప్రక్రియ మనకు ఉపదేశం చేయడం కానీ చేస్తారు. చేసిన తర్వాత నువ్వు చేసుకునేటటువంటి ప్రక్రియ అంతా నువ్వు చేసుకుంటూ ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చమా అని చెప్తారు. ఇక్కడ మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది. మొట్టమొదటి కృతయుగంలో 4 పాదాలు కూడా నేను చెప్పలేదు కానీ కృతయుగంలో వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదైతే పరమాత్మ చైతన్యం అంటున్నామో దాంతో పాటుగా వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి యోగ సాధనలు, మంత్ర సాధనలు అక్కర్లేవు. అందులోంచి కొంచెం మానవ జాతి అందులోంచి ఎప్పుడూ ఆయనతో ఉండడం కాకుండా మనతో కూడా మనం ఉండడం మొదలు పెట్టేటప్పటికల్లా కొంచెం కింద స్థాయికి వచ్చేటప్పటికల్లా అప్పుడు జపం, ధ్యానం ప్రక్రియలు మొదలవు. ఇంకా కొంచెం వచ్చేటప్పటికి అంటే ఎప్పుడో దేవతలతో కలుసుకునేటువంటి వాళ్ళు, దేవతల తాలూకు ప్రజలతో కలిసి పనిచేసేటటువంటి వాళ్ళు, దేవతల తాలూకు వ్యూహాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవతలతో కలిసి నడిచినటువంటి జాతి మానవ జాతి ఏదైతే ఉన్నదో అది ఆ దేవలోకాల నుంచి కిందకి కొంచెం కిందకి పడుతుంది. అంటే ఏంటి, మనం పెరుగుతాము, ఆయన తగ్గిపోతూ ఉంటాడు అనమాట. అది అంటే నీళ్లు తగ్గుతూ ఉంటాయి, ఐస్ గడ్డ పెరుగుతూ ఉంటుంది. మొత్తం అంతా నీళ్ళలాగా ఉండేది నారాయణ కదా, మొత్తం అంతా నీళ్ళలాగా ఉందనుకోండి ఒక పరిస్థితి. అందులోంచి కొంచెం ఐస్ గడ్డ కట్టడం మొదలవుతుంది. నీళ్ళ పదార్థంలో ఐస్ గడ్డలో నీళ్ళే ఉంటాయి కానీ స్థితి భేదం అనమాట. అది అంటే మనలో ఉండే అహంకారం అనేటటువంటి కొద్దిగా బలపడడం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. మనలో ఉండే నేను అంటే ఫాల్స్ అయ్యామంటాను, అది కొంచెం బలపడడం అది కొంచెం బలపడుతూ ఉంటుంది. అంటే పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది అంటే సూక్ష్మం నుంచి స్థూలంగా పెరుగుతూ వస్తుంటుంది అన్నమాట. అప్పుడు ఈ దేవతలందరినీ ఎట్లా ఆరాధన చేయాలంటే దేవతల్ని ప్రత్యేకంగా ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు దేవతలు వీళ్ళు కలిసే జీవించారు. దేవతల తాలూకు ప్రజ్ఞలతోనే మానవులు కూడా జీవించారు. అదే మన పురాణాల్లో కనిపిస్తుంది. కొంచెం కిందకు వచ్చినాకల్లా యజ్ఞయాగాలు చేసి ఆ యజ్ఞయాగాల్లో దేవతల తాలూకు మంత్రాలని మనం తయారు చేసుకుని ఆ మంత్రాలతో వాళ్ళు ఆరాధన చేస్తూ హవిస్సులు అందులో ఇచ్చిన తర్వాత అవి వచ్చి దేవతలు తీసుకెళ్ళేటట్టుగా అట్లా దేవతలను ఆవాహన చేసుకునేటటువంటి ఒక నెక్స్ట్ స్టేజ్ వచ్చింది. ఆ నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి విగ్రహ ఆరాధనలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్ వచ్చాయి. అంటే పైనుంచి కిందకు వచ్చాం. కింద నుంచి బయటకు వెళ్ళేటటువంటి కదా, ఎలాగ పైనుంచి కిందకు వచ్చాం అలాగే అదే నిచ్చెన కింద నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు కదా. నిచ్చెనలో పైనుంచి కిందకు రావచ్చు, కింద నుంచి కూడా పైకి వెళ్ళచ్చు. సో మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే మనం పూజలు చేసుకుంటూ ఉంటాము, వ్రతాలు చేసుకుంటూ ఉంటాము, స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాము, అష్టోత్తరాలు చదువుకుంటూ ఉంటాము, విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉంటాము. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికల్లా ఏమవుతుందన్నట్లయితే మనకి యజ్ఞయాగాది క్రతువుల మీద మనకి ఏ దేవతలను అయితే మనం స్తోత్ర రూపంగా సహస్రనామాల రూపంగా మనం ఏ దేవతలు అయితే ఆరాధన చేస్తున్నామో ఆ దేవతల్ని అగ్ని మాధ్యమంగా అగ్నిని ప్రజ్వలింపజేసి అగ్ని మూలకంగా ఆ దేవతల్ని డైరెక్ట్గా ఆవాహన చేయడం గురించి ఈ సహస్రనామాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు, అష్టకాల దగ్గర నుంచి ఒక చిన్న మంత్రభాగాన్ని పెట్టుకుని ఆ దేవతకు సంబంధించిన గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని పెట్టుకుని దాంతో ఆ దేవతలను ఆరాధన చేసి డైరెక్ట్గా దేవతల తల అనుగ్రహాన్ని పొందడం గురించినటువంటి ఒక ప్రక్రియ. అది కొంతకాలం సాగిన తర్వాత ధ్యానం అంటే కళ్ళు మూసుకుని ఏ దేవతలు అయితే మనకన్నా వేరేగా ఉన్నారని దేవతల్ని మనం ధ్యానం చేస్తున్నాము, లేదా విష్ణువు లేదా బ్రహ్మ లేదా సరస్వతి అని అట్లా మనకన్నా వేరుగా పెట్టుకుని ఏ దేవతలను అయితే మనం ఆరాధన చేస్తున్నామో యజ్ఞాల మూలంగా కానీ లేకపోతే పూజల మూలంగా కానీ
వాళ్ళందరూ ఎక్కడో బయట లేరు సుమా, వాళ్ళందరూ కూడా మనలోనే ఉన్నారు సుమా అని తెలుసుకుని బయట మనకన్నా బాహ్యంగా ఇతరంగా ఉండేటటువంటి ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనలోనే ధ్యానం చేసుకుని వాళ్ళందరూ కూడా మనలోనే ఉన్నారని తెలుసుకునే ప్రక్రియ ధ్యానం. దాని మీద ఎప్పుడూ మనసు దాని మీదే ఉంటమే ధారణ. ఈ ధారణా ధ్యానం అనేది ఒక స్థితి దాటిన తర్వాత ఆటోమేటిక్గా అప్రయత్నంగా తపస్సుగా మారిపోతాయి. ఎప్పుడు తపస్సులో ఉన్నటువంటి వాడు అంటే ఎప్పుడు దాంతోనే ఉన్నటువంటి వాడు అప్రయత్నంగా సమాధిలోకి వెళ్ళిపోతాడు. పై స్టెప్స్ అన్ని కొన్ని ఈజీ, కింద స్టెప్సే చాలా కష్టం. ధారణ ధ్యానాల దాకా వెళ్ళిన తర్వాత తపస్సు సమాధి అనేటటువంటి పెద్ద కష్టమైనవి కాదు. అక్కడ దాకా వెళ్ళాక మళ్ళీ కింద పడకుండా ఉన్నట్లయితే అది అర్థం చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ క్రమ సత్యోముక్తి క్రమముక్తి అంటే ఇంత ఉంటుంది. సో మనం క్రమముక్తితోనే వెళ్తాము. క్రమముక్తితో వెళ్తున్నప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఆర్డర్లీగా వెళ్తున్నాం కాబట్టి, ఎర్రర్స్ లేకుండా క్రమంగా వెళ్తుంటాం కాబట్టి మనం ఏ స్థాయిలో ఉంటామో ఆ స్థాయికి సంబంధించినట్టు ఒక మహాత్ముడు మనకు పరిచయం కావడం కానీ మనం ముందుకు తీసుకెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. అట్లాంటి మహాత్ములకి గురువులకి మనం సమర్పణ చెంది వాళ్ళు చేపట్టుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది క్రమముక్తి అని చెప్తున్నారు. చెప్పి వేదగీత అనగా వేద మంత్రములు గానము చేయబడినవి కనుక గీతలు. ఈ రెండు మార్గములను వేదగీతల్లో పూర్వం వివరించబడినది. వేదగీతల్లో పూర్వం వివరించబడేసమా అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వేదగీత అనగా వేద మంత్రములు గానము చేయబడినవి కనుక గీతలు. వేదగీతలు అనగా వేద మంత్రాలు, అవి గానం చేస్తున్నారు కాబట్టి గీతలు అన్నమాట. పురుషోత్తమున విరాట విగ్రహ వర్ణనము, బహుదేవతల అంతర్యామిత్వముగా అగ్ని అనబడు పరమాత్మ సాధనమున వేదములని చెప్పబడినది. మేసాలు ఏం చెప్తున్నారంటే పురుషోత్తమ విరాట్ విగ్రహ వర్ణనం. పురుషోక్తంలో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిన్ విశ్వతో వృత్వా ఉంది కదా. అదంతా ఏంటి? విరాట్ విగ్రహం గురించి చెప్పడం. అదంతా కూడా ఏం చెప్తున్నారు? పురుషోత్తమున విరాట్ విగ్రహ వర్ణనం. విరాట్ అంటే విరాట్ పురుషుడు విరాట్ మూర్తిగా వర్ణించడం. తర్వాత బహుదేవతల అంతర్యామిత్వముగా అగ్ని అనబడు పరమాత్మ సాధనమున వేదమైంది చెప్పబడినది. వేదాల్లో కూడా అగ్ని సూక్తాలు కూడా మనకు వేదాల్లో ఉంటాయి కదా. అగ్ని ఆరాధన కూడా మనకు వేదాల్లో ఉంటుంది. వేదాల్లో ఎక్కువ పంచభూతాల తాలూకు ఆరాధన వేదాల్లో ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏం చెప్తున్నారంటే బహుదేవతల అంతర్యామిత్వముగా అంటే అనేక దేవతల తాలూకు అంతర్యామిత్వముగా అగ్ని అనబడి పరమాత్మ సాధనమున అంటే అగ్ని అనేటటువంటి వాడిని పరమాత్మగా పెట్టుకుని బహుదేవతల వాళ్ళ తాలూకు అంతర్యామిత్వముగా సాధన చేయడం కూడా వేదంలో చెప్పబడింది. అగ్ని ఆరాధన కూడా వేదకాలం నుంచి ముందు సుమారు చెప్తున్నారు. ఒకటేమో పురుషుడిగా విరాట్ రూపుడుగా పురుషోత్తంలో వర్ణించింది కానీ, అగ్ని సూక్తాల్లో కానీ, అగ్ని రుక్కుల్లో కానీ, మరొక దాంట్లో కానీ దేవతల తాలూకు విరాట్ రూపాలు, దేవతల తాలూకు విరాట్ రూపాన్ని ఉపయోగించడం చేశారు. దేవతల యొక్క అంతర్యామిత్వం అంటే అన్నింటిలోనే అవే భూతాలు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి దేవతలే కదా. అంతర్యామిత్వాన్ని అగ్ని అనబడి పరమాత్మ సాధన వేదంలో చెప్పండి. ఈశావాస్యము మునగు ఉపనిషత్తులు వేద మంత్రములలోని భాగములు. ఈశావాస్యం ఉపనిషత్తు కానీ, ముండకోపనిషత్తు కానీ ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు అని మనం చెప్తారు. అందులో ప్రధానమైన ఉపనిషత్తులు 8 ఉపనిషత్తులు మనం ప్రధానంగా చెప్తారు. 8, 12 అనేది కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదు కానీ ఆ ఉపనిషత్తులు ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ముండకోపనిషత్తు కానీ, లేకపోతే మాండూక్య ఉపనిషత్తు కానీ, ఈశావాస్యోపనిషత్తు కానీ ఇలాంటి 8 అని గుర్తు నాకు. ఆ ఉపనిషత్తులు చెప్తారు 8, 12 నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్గా నేను చెప్పగలుగుతాను. చాలా కాలం నేను చదివి మర్చిపోయాను. సో కనీసం ఆ ఉపనిషత్తులు తాలూకు వ్యాఖ్యానాల తర్వాత అయినప్పటికీ కూడా ఆ ఉపనిషత్తులు ఖచ్చితంగా చదువుతాను. అందులో ముఖ్యంగా ఈశావాస్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు చాలా గొప్ప ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు ఆ 8, 9 ఉపనిషత్తులు ఆ పేర్లు కూడా నేను అవి తెచ్చి నేను ఎప్పుడన్నా నేను చెప్తాను. అవి తప్పనిసరిగా చదువుకోవాలి. అవి వ్యాఖ్యానాల తర్వాత ముందు ఆ ఉపనిషత్తులు చదువుకోండి. మీకు సులువుగా ఎక్కడ దొరుకుతాయంటే ఉపనిషత్తులు అంటే సింపుల్ వివరణ ఎక్కడ దొరుకుతాయి మీకంటే రామకృష్ణ మిషన్కి మీరు వెళ్ళినప్పుడు ఈ రామకృష్ణ మిషన్ వాళ్ళు ఈ ఉపనిషత్తుల్ని చాలా ఉపనిషత్తులు వాళ్ళు టీకా తాత్పర్యం చిన్న వివరణతో వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇట్స్ గ్రేట్ సర్వీస్. ఏ ఉపనిషత్తులు పుస్తకాలు మీకు చిన్నవి దొరుకుతాయో అవి అల్మరలో పెట్టుకుని చిన్న ఉపనిషత్తులు పెద్దగా ఇంతంత లావు ఏమి ఉండవు. ఉపనిషత్తుల్లో రుక్కులు తక్కువ ఉంటాయి.
ఈశావాస్యోపనిషత్తు అయితే చాలా చిన్నది, యాక్చువల్గా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు అది. వ్యాఖ్యానం తర్వాత ఆలోచిద్దాం. మనం ముందు చదువుకోవడం దాంట్లో ఏముందో చదువుకుంటే డైరెక్ట్గా మనలోకి ఆ వేద సారం ఏదైతే ఉన్నదో అది డైరెక్ట్గా మనలోకి దిగొస్తుంది. చాలా గొప్పగా ఉండే ఉపనిషత్తులు ఎప్పుడు చదువుకోండి చెప్తున్నారు మాస్టర్. ఈశావాస్యము మన ఉపనిషత్తులు వేద మంత్రములోని భాగంలో వాణి ఎందును విష్ణు సరస్వతి సూక్తముల ఎందును అంతర్యామితో సాధనం చెప్పబడినది. మనం గత వారం మనం చెప్పుకున్నాం. విష్ణు సూక్తము, సరస్వతి సూక్తము చెప్పుకున్నాం, అగ్ని సూక్తము, మేషారు కొన్నిటికి వివరణలు ఇచ్చారు చెప్పుకున్నాం మనం. సుపర్ణ సూక్తము, అశ్విని దేవతల తాలూకు మంత్రాలు ఇవన్నీ మేషారు మనకి ఆ చిన్న పుస్తకాల్లో వచ్చారు. అది అందుకోసం ఆయన ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? విష్ణు సరస్వతి సూక్తముల ఎందును అంతర్యామితో సాధనం చెప్పండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఎవరైతే మనం మాస్టర్ మార్గంలో వెళ్తున్నామో, భారతీయమైన సనాతనమైన మార్గంలో వెళ్తున్నామని అనుకుంటున్నామో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని పుస్తకాలు చదువుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువుకోవాలి. పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత, రామాయణ భారత భాగవతాలు, సూక్తాలు ఖచ్చితంగా చదువుకోవాలి. మన అదృష్టం ఏంటంటే భాగవతానికి మాస్టర్ గారే వ్యాఖ్యానం రాశారు. అదే మనం చెప్పుకుంటున్నాం. ఇంపార్టెంట్ అయిన రుద్ర సూక్తం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంపార్టెంట్ అయినటువంటి సూక్తాలు, సుపర్ణ సూక్తము, రుద్ర సూక్తము, సరస్వతి సూక్తము, వీటన్నిటికీ కూడా మాస్టర్ గారు చాలా సరళంగా సింపుల్గా భాషలో ఆ సూక్తాలు కూడా రాశారు. ఆయన రామకృష్ణ మిషన్ వాళ్ళు ఇంపార్టెంట్ అయినటువంటి ఉపనిషత్తులకి చిన్న పుస్తకాలు చక్కటి వివరణంతో తాత్పర్యంతో వాళ్ళు రాశారు. రామాయణ భారతాలు త్రివేణి సంస్థ కూడా మందే కదా. త్రివేణి పబ్లిషర్స్ వాళ్ళు వాల్మీకి రామాయణాన్ని తెలుగు వచనంలో చక్కగా 3 భాగాలుగా మొత్తం ఉత్తరాఖండ్తో కూడా కలిసి పిండి చేశాం మనం. పిల్లగా గణపతి శాస్త్రి గారు కవిత్రయ భారతానికి కావాల్సిన కవిత్రయ భారతానికి చక్కటి వచనం అంత మంచి భాషలో రాశారు. అది కూడా మనమే ప్రింట్ చేశాం. ఇది కాకుండా ఈ మధ్య ఒక పెద్ద ఆయన పేరు మర్చిపోయాను, వ్యాస భారతాన్ని కూడా ఆయన వచనంలో చక్కటి భాషలో రాశారు. ఇంతకన్నా మనకి ఏం కావాలి? మనకున్న సమయంలో రోజుకు ఒక 20 పేజీలు చదువుకున్నా కూడా 3-4-5 సంవత్సరాల్లో ఇవన్నీ పూర్తయిపోతాయి. ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు చేతో ఈశావాస్యోపనిషత్తు పుస్తకం, చిన్న పుస్తకం 40 పేజీలు 30 పేజీలు కూడా ఉండదు ఆ పుస్తకం ఉంది. అది తీసుకుని వెళ్ళామనుకోండి, ఊరి నుంచి వచ్చేటప్పటికల్లా ట్రైన్లో కూర్చున్నప్పుడు, ఫ్లైట్లో కూర్చున్నప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకున్నాం అనుకోండి, అయిపోతుంది. 3 రోజుల్లో ఈశావాస్యోపనిషత్తు పుస్తకం అయిపోతుంది. జీవితంలో వేదాన్ని చదువుకున్నాం, అర్థం చేసుకున్నాం అనేటటువంటి ఒక తృప్తి జీవుడికి లోపం. మనసుకి ఒక రకమైన సంతోషం. చిన్న పుస్తకాలు అనాలే. మేషారు మన లాస్ట్ వీక్ కింద వారం మనం చెప్పుకున్నాం. మేషారు పతంజలి యోగ సూత్రాలకి చిన్న పుస్తకం రాస్తుంది, చదువుకోండి. అంటే పతంజలి యోగ సూత్రాలు మొత్తం చదువుకున్నాం అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. అందులో ఉన్న కొంచెం విషయం మనకి ఎక్కినప్పుడు అందులో ఏ విషయం మనకి నచ్చినా కూడా ఆ ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. టైంని వృధా చేసుకోవద్దు. ఎలాగో మనకి ఇంట్రెస్ట్ ఉండబట్టికే కదా మనం ఇవన్నీ వింటున్నాం. మనం టైం వృధా చేసుకోవద్దు. ఒక ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా రామాయణ, భారత, భాగవత, భగవద్గీత చదువుకోవాలా, ఉపనిషత్తులు చదువుకోవాలా, సూక్తాలు చదువుకోవాలి. ఇది సిలబస్. ఎవరైతే మా శ్రీకే గారి మార్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు శంకరామం అంటే భగవద్గీత కామెంటరీ, భాగవతము రహస్య ప్రకాశం అంటే భగవద్గీతలు కామెంటరీ. ముఖ్యంగా శ్రీకృష్ణుడి మీద మాస్టర్ గారు రాసినటువంటి పురాణ పురుషుడు కానీ, మందరజాలం కానీ, పురుషమేధం కానీ, క్రీడామేడి కానీ చదువుకోవాలి కంపల్సరిగా. కృష్ణుడి తాలూకు వ్యూహాలు తెలియాలన్నట్లయితే మాస్టర్ గారు రాసిన సూక్తాలు చదువుకోవాలి. ఇంగ్లీష్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు తప్పనిసరిగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాస్టర్ గారు ఇచ్చినట్టు ఇంగ్లీష్ లెక్చర్లు వినటం కానీ చదువుకోవడం కానీ చేసుకోవాలి. ఇది చాలండి మనకి ఈ జీవితానికి. ఇది క్రమముక్తిలోకి మనల్ని తీసుకెళ్తుంది. అందుకోసం చెప్తున్నాను మీకు అన్నీ కూడా. సజ్జీవముక్తి కాదు, క్రమముక్తిలో కంటే మనం డే టు డే లైఫ్లో మన జీవితాన్ని మనం జీవించుకుంటూ, మన సంసారాన్ని మనం చక్కగా పోషించుకుంటూ
మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ ఏది కూడా మానకర లేకుండా అవన్నీ కూడా సక్రమైన ధర్మబద్ధమైన మార్గంలో చేసుకుంటూ ఈ ప్రాసెస్ మనం సైమల్టేనియస్గా నడుపుతున్నాం అనుకోండి, ఇంత కష్టమే లేదు. కానీ కంటిన్యూటీ కావాలి, శ్రద్ధ కావాలి, దాని మీద మనకి ఇష్టం కలగాలి. జస్ట్ ఏదో మనం ఒక పూట చదువుకుని ఒక పూట మానేసి ఒక పూట ధ్యానం చేసి ఒక పూట మానేసి ఒక పూట ఏదో ప్రేయర్ చేసి ఒక పూట మానేసి అట్లా కుదరదు. క్రమముక్తి అంటే షుడ్ బి కంటిన్యూస్లీ అదనమాట. అది చెప్పారు. వారి యందును విష్ణు సరస్వతి సూక్తముల యందును అంతర్యామిత సాధనం చెప్పబడినది. ఈ పారాగ్రాఫ్ చదివి వినిపిస్తాను, తర్వాత నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట వాసుదేవుని నుండి బ్రహ్మ ఉద్భవించను, అతడు వాసుదేవుని ఆరాధించను. అప్పుడు వాసుదేవుడే ఈ 2 విధములైన ముక్తి మార్గములను బ్రహ్మకు ఉపదేశించాడు. సంసారమును ప్రవేశించిన వాడు మోక్షము చెందుటకు తపస్సు చేయుట, యోగాభ్యాసము చేయుట మొదలైన మార్గములు అనేకములు ఉన్నవి. అన్నింటికన్నా భక్తి మార్గము సులభమైనది. బ్రాకెట్లో చెప్తున్నారు మాస్టర్ గారు. తపస్సు కానీ యోగాభ్యాసము కానీ అక్కర్లేదని కాదు దీని అర్థము. ఏ మార్గమును అవలంబించినను భక్తి యోగంతో సాధన చేసినచో మార్గం సుగమవునని అర్థము. శాస్త్రమునందును సాధన యందు, లక్ష్యమునందు, సాధకుని యందు, సాధన సామగ్రి యందు, గురువునందు ఒకే అంతర్యామిని భావన చేసి వానికి అర్పణముగా సత్కర్మలాచరించడం భక్తి మార్గం. ఇందు తారతమ్య పరిశీలనకును గుణదోష విమర్శనకును తావులేదు. మంచి ఇది చెప్తున్నారు మాస్టర్ గారు. నెక్స్ట్ వీక్ మళ్ళా కలుద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.